అధికారం మారడంతో నిన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఇప్పుడు జగన్ కు వరుసగా దూరం అవుతున్నారా? జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచక పాలనకు, అక్రమాలకు తాము అనవసరంగా ఎందుకు టార్గెట్ అవ్వాలి? తమకు సంబంధం లేని విషయాల్లో తమను బలిపశువులు చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా? జగన్ కక్షపూరిత రాజకీయాలకు తమ రాజకీయ భవిష్యత్తు ఎందుకు బలిపెట్టాలి? అందుకే తమ దారి తాము చూసుకోవాలని చాలా మంది కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు కూడా డిసైడ్ అయిపోయారా అంటే అవుననే చర్చలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. చివరకు జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనతో నడుస్తున్న నేతలు సైతం ఈ 11 సీట్ల వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఆ కథేంటో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. కేవలం 11 సీట్లే సంపాదించుకున్న వైసీపీ రాజకీయంగా చాలా కష్టాల్లో ఉంది. అటు లోక్సభలోనూ 4 ఎంపీ సీట్లకే పరిమితమైంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇటు జగన్ మనస్తత్వం గత 12 సంవత్సరాల నుండి బాగా దగ్గరగా చూసిన వైసీపీ కీలక నేతలు, సీనియర్ నేతలు అందరూ కూడా జగన్ ను నమ్ముకొని ఉంటే రాజకీయంగా మనకు భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది. జగన్ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసిన నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం, తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో వైసీపీని మామూలుగా టార్గెట్ చేయడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన నేతలను ఇప్పుడు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీలో ఉంటే కష్టాలు తప్పవని భావించిన చాలా మంది నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన ఎలాగూ వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవు. ఇప్పుడు వాళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. అయితే బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో వైసీపీ నేతలకు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబుకు స్వయాన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడ లాబియింగ్ చేసిన ఉపయోగం ఉండదు. అందుకే చాలా మంది వైసీపీ నేతలు బీజేపీలోకి వెళ్లాలంటే ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి ప్రయత్నాలు చేసుకోక తప్పని పరిస్థితి. ఇప్పటికే అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ టచ్ లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. విజయసాయిరెడ్డి సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా ఎలాంటి మచ్చలేని నేతగా, నిజాయితీపరుడుగా పేరు ఉన్న మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలలో సుభాష్ చంద్రబోస్ తన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. జగన్ పిల్లి వారసుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పేశారు. చివరికి పిల్లి బోస్ బెదిరించి పార్టీకి రాజీనామా చేస్తానని వార్నింగులు ఇచ్చాక కానీ జగన్ రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అలాగే మరో రాజ్యసభ సభ్యుడు గతంలో టీడీపీలోనే ఉండి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి రాజ్యసభ సభ్యుడైన బీద మస్తాన్ రావు సైతం ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు వైసీపీ వర్గాల టాక్. ఏదేమైనా ఈ 3 ఎంపీలు మాత్రమే కాదు, మరో లోక్సభ ఎంపీ కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారట. అదే జరిగితే జగన్ కు మామూలు ఎదురు దెబ్బ కాదనే చెప్పాలి.